తీసుకొచ్చి మధ్య పాయింట్ నేను పెట్టింది అన్నటువంటి తీసుకొచ్చాడు. కానీ ఈ భారం చంద్రబాబుని రోజు రోజుకి నెత్తిన పెరుగుతోందే కానీ తగ్గదు. రెండవది ఏంటంటే ప్రపంచ చరిత్రలో సృష్టించబడిన నగరాల అభివృద్ధి లెక్కలో కనబడట్లా. చైనా, మలేషియా, ఇట్లాగా అనేక దేశాల్లో సృష్టించబడిన నగరాల్లో ఎదుగుదల వేగవంతం లేదు. ఇప్పటికీ చైనా కట్టిన నగరాలు డెత్ సిటీస్కి అట్లాగే ఉన్నాయి, మలేషియాలో అట్లాగే ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే మీరు వచ్చి అక్కడ ఉంటే మేము ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈవెన్ మన దగ్గర ఉన్న నగరాలని దాటి కొత్త నగరాలు సృష్టించే నయా రాయ్పూర్ స్టిల్ డెత్ సిటీ. పొద్దున పూట బిగిన్ అవుతుంది 10ంటికి, సాయంత్రం 5తో క్లోజ్. గాంధీనగర్, కొత్త గాంధీనగర్, నయా గాంధీనగర్, అహ్మదాబాద్ కాకుండా గాంధీనగర్ కాకుండా నయా గాంధీనగర్, సేమ్ అదే పరిస్థితి. అంటే యాక్టివిటీ ఉండదు అక్కడ. పొద్దున పూట వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. అదే పరిస్థితి ఇప్పుడు రేపు రాజధానికి రాకుండా ఉండాలంటే ఏం కావాలి? యాక్టివిటీ కావాలి. అక్కడే జనం నివాసం ఉండాలి. అక్కడే జనం నివాసం ఉండాలంటే అక్కడికే పరిశ్రమలు రావాలి, అక్కడే సంస్థలన్నీ ఉండాలి, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉండాలి, అక్కడే క్వార్టర్స్ ఉండాలి. అక్కడే ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడికే స్కూళ్ళు వస్తాయి, కాలేజీలు వస్తాయి,